హలో అందరికీ, చిన్నపిల్లలకి అంగన్వాడీ స్కూల్లో ఇచ్చే బాలామృతంతో ఈ లడ్డూల్ని తయారు చేసిన చాలా బాగా వచ్చినాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. కొంతమంది పిల్లలకి ఈ పిండి ఇట్లనే తింటే మోషన్స్ అవుతాయి. అట్లాంటప్పుడు ఈ పిండితోనే ఇట్లా లడ్డూలు చేసి పెట్టండి. ఈ లడ్డూలు ఈ పిండి పిల్లలకి చాలా బలం. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని దాంట్లో 2-3 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. మీకు నెయ్యి ఇష్టం లేకపోతే ఈ లడ్డూలని నూనెతో కూడా చేసుకోవచ్చు. నెయ్యి ప్లేస్లో నూనె వేసుకోండి. ఇప్పుడు 2 కప్పుల పిండి వేసుకోవాలి. 2 కప్పుల పిండికి ఇదే కప్పుతోని 1/2 కప్పు కొబ్బరి పొడి వేసుకోవాలి. దీన్ని బాగా కలుపుకుంటూ వేడి చేసుకోవాలి. ఇప్పుడు 1 కప్పు పాలు కొన్ని పోసుకుంటూ కలుపుకోవాలి. దీంట్లోకి 1 కప్పు బెల్లం వేసుకొని బెల్లం మొత్తం కరిగేంత వరకు కలుపుకోవాలి. ఈ కప్పుతోనే నేను సగం కప్పు బెల్లం వేసుకున్నాను. బెల్లం కాకుండా బెల్లం పాకం పట్టు కూడా వేసుకోవచ్చు. మీరు బెల్లం ఇష్టం లేని వాళ్ళు చక్కెర కూడా వేసుకోవచ్చు. ఆల్రెడీ ఈ పౌడర్లో చక్కెర ఉంటుంది కాబట్టి నేను బెల్లం తక్కువ వేసుకున్నాను. మీకు స్వీట్ ఎక్కువ కావాలంటే బెల్లం ఎక్కువ వేసుకోవచ్చు. ఇట్లా బెల్లం అంతా కరిగేంత వరకు మంట సిమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలి. ఇది కిందకి దింపి కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత చేతికి నూనెనైనా నెయ్యి అయినా అప్లై చేసుకొని ఇట్లా చిన్న ఉండలు కట్టుకోవాలి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.